గురువుగారు, ఉమా అంటే అర్థం ఏమిటి? పార్వతీదేవికి ఉమా అనే నామం ఎలా వచ్చింది? అమ్మవారికి అనేకములైనటువంటి పేర్లు ఉన్నాయి. ఆమె అపర్ణ అనేటువంటి పేరు, దుర్గా అనేటువంటి పేరు, పార్వతి అనేటువంటి పేరు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మీరు అడిగిన ఉమా అనేటువంటి పేరు. అనేక రకాలైనటువంటి ఆ పేర్లలో ఉమా అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అనేటువంటిది మన ప్రశ్న. మా అనే అనబడేటువంటి దానికి అర్థం లక్ష్మి అని అర్థం. మా అనేటువంటి ఆ ఒక్క అక్షరానికి అర్థం లక్ష్మీదేవి. ఊ అంటే ఇది ఏది నాకు వలదు అని ఏదైతే చెప్పగలిగిన తత్వం ఉన్నదో ఆ తత్వాన్ని ఉమాతత్వము అని అంటారు. సంపదలతో పని లేదు, దేంతో పని ఉన్నది? కేవలం తన అధిష్టాత అయినటువంటి దైవం ఎవరైతే ఉన్నారో ఆయనతో మాత్రమే పని ఉన్నది. అలా ఎవరు ఉండగలుగుతారో వాళ్ళందరూ ఎవరితో సమానం అంటే ఉమాదేవితో సమానమే, ఉమా అని. ఆ కారణం చేత సర్వ సంపదలను కూడా ఏవి కూడా అంగీకరించక కేవలం దానికి ఉదాహరణగా మనకు అనేకమైనటువంటి చిత్రకథలు అని ఉన్నాయి. ఒకానొక సందర్భంలో లక్ష్మీదేవి పార్వతీదేవిని అపహసించినట్లుగా ఓ చిత్రకథ ఉన్నది, అవమానపరిచినట్టుగా. ఎందుకంటే ఆవిడ మెడలో పుస్తెల తాడు, అది కూడా పసుపు తాడు తప్ప ఇంకొకటి లేదు పార్వతీదేవి మెడలో. లక్ష్మీదేవికి అనేక రకాలైనటువంటి ఆభరణాలు ఉన్నాయి. అవమానపడింది. అవమానపడి ఇంటికి వచ్చి భర్తను అడిగిందట. భర్తను అడిగితే ఇట్లా నాకు అవమానం జరిగింది, నాకు కూడా ఏమన్నా నగలు చేయించండి అని. ఎవరు అడిగింది? పార్వతీదేవి. సరే చేయిస్తాను, తప్పనిసరిగా బంగారం కావాలి కదా, నువ్వు ఎవరి దగ్గర బంగారాన్ని చూచావో వారి దగ్గరికి వెళ్ళి నేను ఒకటి ఇస్తాను, దానికి తూచగలిగిన బంగారాన్ని నువ్వు తీసుకురాగలిగితే నేను నీకు ఏ నగలు కావాలంటే నగలు చేయిస్తానన్నాడు పరమేశ్వరుడు. ఇవ్వమన్నది. చిటికెడు భస్మాన్ని ఆవిడ చేతిలో వేసి దీనికి తూచగలిగినటువంటి బంగారాన్ని తీసుకురమ్మన్నాడు. ఆవిడ వెళ్ళింది, లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళింది. నీ దగ్గర ఉన్న బంగారం ఇదిగో, ఇది తూచగలిగిన బంగారం ఇస్తే చాలు అంటే లక్ష్మీదేవి కూడా ఇంతేమిటి, నీకు ఎంత కావాలన్నా ఇస్తాను, నువ్వు అడిగావు నాకు అంతే చాలు అనే ఉద్దేశంతో ఆవిడ బంగారాన్ని తీసుకొచ్చి కాటాలో వేస్తే ఎంత వేసినా తూగలేదు. అప్పుడు ఆ శివుని చేత ఇవ్వబడిన భస్మము ఎంత విలువైనదో ఎవరికి తెలిసింది? పార్వతీదేవికి తెలిసింది, అటు లక్ష్మీదేవికి కూడా తెలిసింది. కనుక అసలైన సంపద ఏమిటో తెలుసుకుని ఆ సంపదను మాత్రమే తను కోరుకుంటూ ఈ నశించేటువంటి సంపదను ఎప్పుడైతే నిరసించిందో అప్పుడు ఆమెకు ఉమా అనేటువంటి పేరు వచ్చింది. ఇది ఉమా వెనుక ఉన్నటువంటి దివ్యత్వం.